కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. లాస్ట్ 2 years నుండి నయనతార కాంట్రవర్సీలో చిక్కుకుంటూ ఉంటే ఈ ఏడాది ఆ డ్యూటీ త్రిష తీసుకున్నట్లు ఉంది. టీవీకే అధ్యక్షుడు కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్తో డేటింగ్ చేస్తుందన్న వార్తలపై మాత్రం మౌనం వహిస్తున్న త్రిష తనపై పర్సనల్ అటాక్ చేస్తే మాత్రం శివంగిలా కౌంటర్ ఇచ్చేస్తోంది. త్రిష గత కొద్ది నెలలుగా తమిళనాట ట్రెండింగ్ లో నిలుస్తుంది. ప్రొఫెషనల్ లైఫ్ కన్నా పర్సనల్ లైఫ్ పరంగా నిత్యం వార్తల్లో నిలుస్తూ న్యూస్ మేకర్ అయింది. టీవీకే అధినేత విజయ్తో స్ట్రాంగ్ ఎఫైర్ రూమర్స్ నేపథ్యంలో మరో జయలలిత అంటూ అక్కడి మీడియా కోడై కూస్తోంది. ఈ రూమర్స్ పై ఎప్పుడూ నోరు మెదపని చెన్నై బ్యూటీ తనపై పర్సనల్ అటాక్ చేస్తే మాత్రం ఇచ్చి పడేస్తోంది. బీజేపీ నేత నాగేందర్ రాజకీయంగా తన పేరు లాగడంతో స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చింది త్రిష. సీనియర్ నటుడు పార్థిబన్ ఓ ఈవెంట్లో త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె ఇంట్లోనే ఉండడం బెటరని, బయటకొస్తే సమస్యలొస్తాయని వ్యాఖ్యానించారు. దీనిపై వెంటనే బదులిచ్చింది చెన్నై బ్యూటీ. చేతిలో మైక్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే కామెడీ అవ్వదని, అలా మాట్లాడడం అవివేకమంటూ స్ట్రాంగ్ రిప్లై ఇవ్వడంతో పార్థిబన్ తన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. తాజాగా లవ్ గురించి ఓ కొటేషన్ పంచుకుని సంథింగ్ ఫిషీ అని నెటిజన్స్ ఫీల్ అవుతున్న టైంలో తనపై వస్తున్న వార్తలపై రెస్పాండ్ అయింది. తమిళనాడు ప్రముఖ జర్నలిస్ట్ నటుడు చిత్రా లక్ష్మణ్ను త్రిష పెళ్లి చేసుకుని పిల్లల్ని కని సినిమాలు మానేస్తుందని చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చింది. అవును, నేను సినిమాలు మానేసి ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ను వివాహం చేసుకుని 4 పిల్లల్ని పెంచుతున్నాను. ఈ రోజుటికి ఈ పుకార్లు సరిపోతాయా? ఈ రూమర్స్ కోట పూర్తయిందా అంటూ సెటైర్ పేల్చింది చెన్నై బ్యూటీ. మొత్తానికి కెరీర్, పెళ్లి గురించి తనపై వస్తున్న గాసిప్స్ కు చెక్ పెట్టింది మేడం. చాలా గ్యాప్ తర్వాత చిరంజీవితో విశ్వంభర, సూర్యతో కరుప్పుకు కమిట్ అయింది త్రిష. ఇవి కూడా కంప్లీట్ అయి ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. విశ్వంభర VFX వల్ల డిలే అవుతూ ఎప్పుడొస్తుందో కూడా ఖచ్చితంగా మేకర్స్ చెప్పలేని పరిస్థితి. ఇక కరుపు మే 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 5 ఏళ్ల క్రితం కమిట్ అయిన మోహన్ లాల్ రామ్ మళ్లీ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చెప్పడం కష్టం. ఈ ఓల్డ్ ప్రాజెక్ట్స్ తప్ప కొత్త మూవీకి సైన్ చేయలేదు ఈ చెన్నై చందమామ.